ఇప్పుడు వాళ్ళ అత్త విమలమ్మ గారు చేసేటువంటి విమర్శల్లో నిజం లేదంటారా? ఆమె ఏం మాట్లాడతారు బ్రదర్, ఆమె మీద నాకు మర్యాద పోయింది. ఆమె ట్రాన్స్ఫర్లలో కూడా ఇన్వాల్వ్ అయ్యేది తెలుసా మీకు? చాలా ట్రాన్స్ఫర్లలో పైరవులలో ఇన్వాల్వ్ అయ్యేది ఆమె. ఫోన్లు చేసేది, మాట్లాడేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక ఆమె గురించి ఎందుకు మాట్లాడ, ఆమె దేవుని పేరు చెప్పి మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడ. కానీ షర్మిలమ్మ గారి గురించి మాట్లాడి నేను చెప్తాను. షర్మిల గారి గురించి, వివేక్ గారి గురించి చెప్పదు. షర్మిల గారిని దగ్గరికి వెళ్ళి చూడలే, ఎప్పుడు కలవలే, 1-to-1 మాట్లాడలే. కాకపోతే నాకు వాళ్ళ తండ్రి గారితో మేము హెలికాప్టర్ దిగినప్పుడు కొన్ని సందర్భాలల్లో కొన్ని చూసినాం. ఆమె ఫైట్ చేసిన, తెలంగాణలో ఫైట్ చేసిన తీరు ఒక బుక్ చూపించింది, చూసినాం, కాళేశ్వరం అని. ఆ బుక్ నేను ఒక జర్నలిస్ట్ కూడా ఇచ్చిన. జర్నలిస్ట్ని అడిగిన, ఏం బ్రదర్ ఆ బుక్ నా లెక్క ఉన్నానంటే నేనే ఇచ్చిన అన్న అని చెప్పిండు. కాళేశ్వరం పైన గవర్నర్కి ఇచ్చింది, తెల్లారి గవర్నర్కి. రియల్ ఒరిజినల్ ఫైట్ చేసింది. మీరు రాసినటువంటి బుక్ షర్మిల గారు కంప్లైంట్ ఇచ్చిన బుక్, ఎవిడెన్సెస్ ఆమె దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ ఎవిడెన్స్లు అవి సేకరించింది నేను. కానీ వాయా మీడియా పోయింది. రియల్ ఫైటరు తెలంగాణ. నిజంగా ఆంధ్రాకు ఒక లీడర్షిప్. చంద్రబాబు నాయుడు అనేటోడు కూడా లీడర్ కాదబ్బా, పవర్ కోసం వేషాలు వేస్తుండ్రు. ఆయన ఐడియా ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు చీల్చుకుంటే నేను గెలుస్తా అని అనుకొని గుంటనాకు వేషాలు వేస్తుండ్రు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు తిరిగితే ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ వల్ల కోపం వస్తుంది తెలంగాణలో, కానీ వేషాలు వేస్తుండ్రు. కానీ ఒరిజినల్గా నీకు అక్కడ షర్మిల రేపు వచ్చే రోజులలో ఆమె లీడర్ అయితేనే షర్మిల గారిని దింపింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. అంత సినిమా లేదబ్బా, షర్మిల అంత వీక్ క్యాండిడేట్ కాదు. చంద్రబాబు దింపితే చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికే షర్మిల పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ షాడో ముఖ్యమంత్రిగా పిలవటువంటి సజ్జల రామకృష్ణ. ఓ అమ్మా, నువ్వు ఆయన గురించి ఆయన గురించి ఎందుకు కానీ బ్రదరు, ఆయన గురించి నాకు చాలా మంది అదివరకే చెప్పిండ్రు. అడ్వైజర్లు ప్రెస్ మీట్లు పెట్టాగానే ఫస్ట్ టైం వింటున్నా. ఆయన తెల్లాలేసి ఆయన ప్రయత్నం ఎట్లుంటుంది అని అంటే, ప్రెస్లా నాది నడుస్తుంది, నడుస్తుంది, నాదే గవర్నమెంట్, నేను చెప్పినట్టు వింటుండ్రు అని నిరూపించుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు రోజు. నిజం అది కాదంటారా? ఉండొచ్చు, కానీ ఆయన రోజు తాపత్రయం. ఆయన మరొక ఇగో బ్రదర్, గవర్నమెంట్ అడ్వైజర్ అని ఒక బ్రాండ్ పోస్ట్, అది ఫస్ట్ టైం లాస్ట్ కేవీపీ రామచంద్రరావుకే. ఇక అడ్వైజర్ ఎవరికి సూట్ కాలే. ఆయన లెక్క అయిదామని అందరు ట్రై చేస్తారు, కానీ ఎవరు కాలేరు. అడ్వైజర్ ఉన్న రోజులు కేవీపీ రామచంద్రరావు ఒక్కరోజు కూడా మీడియా ముందుకు రాలే, ఒక్కరోజు మీడియా పైన మాట్లాడలే, ఏ రోజు మాట్లాడలే. అడ్వైజర్ అంటే నువ్వు కాన్ఫిడెన్షియల్గా నువ్వు మైకులు వేసి మాట్లాడేంతబ్బా నువ్వు. ఆయన చూస్తే నాకు అంత అనిపించదు. మరి జగన్ గారు ఎట్లా పెట్టుకుంటో తెలుసు, కానీ నాకు తెలిసి షర్మిలమ్మ వీళ్ళందరూ పుల్లలు పెట్టింది కూడా ఆయన్నే అనుకుంటున్నాను నేను. ఆయన పుల్లల మాస్టర్ బాగా. రాయలసీమ రాజకీయాలు చాలా వరకు ఆయనే ఖరాబ్ చేసిండ్రు. షర్మిల గారు కానీ వారి సోదరి సునీతారెడ్డి, మీరు బాగా సన్నిహితులైనటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఇటీవల బంజారా పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పేసి. షర్మిల గారు రాజకీయంగా అంటే కాంగ్రెస్ పీసీసీ తీసుకున్న తర్వాత విమర్శల ఈ నేపథ్యంలో మాకు ప్రాణహాని ఉంది, చంపుతామని చెప్పేసి ఫోన్లో చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అలా మా వ్యక్తిగతంగా మా క్యారెక్టర్ని ముఖ్యంగా మార్ఫింగ్ చేయడం కానీ, మా కెఫేర్లు అంటగట్టడం కానీ, మా వ్యక్తిగత జీవితాలను కూడా వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి నాయకులు ఎవరు నిర్వహించే ప్రయత్నం చేయట్లా, ఇంకా ప్రోత్సహిస్తున్నారు అనే భావన మాకు కలుగుతుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వెలిపించారు. దీనిపైన నాకు తెలిసి ఇవన్నీ జగన్ నాకు తెలిసి కావు, సొంత సిస్టర్స్ పైన ఆయన పెట్టించే అంత దిగజారు ఆయన చేస్తారని నేను అనుకోను. ఈ మధ్యవర్తులు ఉంటారు కదా చెంచాగాన్లు చేపిస్తూ ఉంటారు. ఆయన అన్ని ఎందుకు చూస్తాడబ్బా? ఆయన అన్ని చిన్న చిల్లరి పోయి మా చెల్లెని తిట్టుపో, మా తమ్ముని తిట్టుపో అంతా ఉండదు. అన్న చెల్లెది ఒక బంధం ఉంటుంది, అక్కడికి ఉంటుంది. మధ్యలో ఈ పవర్ కోసము ఆ కుటుంబం కాదు మేము దిగాలి అనే పవర్ మధ్యలో ఎవరైతే ఉంటారో, వివేకా గారిది కూడా వాళ్ళే, వీళ్ళకనేది ఏం కాదు. ఆ లైన్లో జరిగింది అది. పవర్ మా చేతికి రావాలి అనే ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఒక బ్యాచ్ చేసినటువంటి మిచ్చివ్ ఇవి కూడా అట్నే చేస్తాం. ఈరోజు షర్మిల క్రియాశీల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే, చచ్చిపోయాం కనుక వివేక చచ్చిపోగానే ఇక్కడికి ఆగిపోతుందేమో అనుకున్నారు. అనుకోకుండా సునీతమ్మ గారు ఫైట్ చేసుడు, కేసులు వేసుడు, గట్టిగా నిలబడు, అట్లా దానికి బాగా స్ట్రాంగ్ అయిపోయింది. షర్మిలమ్మ రాజకీయాలకు వచ్చుడు అనుకోకుండా అది అసలు ఎవ్వరు ఊహించని పరిణామం ఏంటంటే, నాకు ఎందుకో ఆంధ్రప్రదేశ్కి పోతుందనే ఒక డౌట్ ఉండేది నాకు. ఇందిరా శోభనకు కూడా పార్టీలో చేరినప్పుడు చెప్పిన, అక్క ఆమె కమిటీలు ఏమి వేస్తలేదు, నా ఫ్యూచర్లో ఏమి ఆంధ్రాకి షిఫ్ట్ అవుతుంది కావచ్చు పాలిటిక్స్లా అని నేను ఇందిరాకి చెప్పిన. ఇందిరా శోభన్ లేదన్నా అది ఇది అన్న, కానీ నాకు డౌట్ ఉండే. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ చేసే వాళ్ళ కథ వేరే ఉంటుంది.
అయితే ఆమె న్యూస్లో ఉండి బాగా ఫెమిలియర్ అయిపోయింది. అక్కడ బొంగనే ఒట్టినే 1 స్ట్రోక్లో సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయినట్టు 1000%. బ్రదర్ 2000 ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ ఎక్కడిది అక్కడ. ఇవాళ ఏడా పోయినా కానీ ఫుల్ అన్ని టీవీలు కంపల్సరీ అయిపోయింది. మొత్తం పెట్టి చూపెడుతుంటారు. రేపటి దినాన ఆమె 100% సక్సెస్. ఆమె 2 రాష్ట్రాల లీడర్ అబ్బా. ఒక రాష్ట్రానికి ఎందుకు అవుతుంది? 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా, అన్ని రాష్ట్రాలకు లీడర్ ఆమె. భారతదేశంలో ఎక్కడ పోయినా కాంగ్రెస్ కార్డు ఎక్కడితే అట్లా తెలంగాణ ఆంధ్రాలో కూడా ఆమె ప్రభావం ఖచ్చితంగా. మీరు ఇందాక ఏమన్నారంటే ఒక కార్యకర్త చేసే విమర్శ జగన్మోహన్ రెడ్డి గారు మేబీ నోటీస్ చేసినప్పుడు అంత టైం ఉండదని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వారి మీద మాట్లాడడం జరుగుతుంది. వారి మీద కొన్ని ఆరోపణలు, ఆర్థిక ఆరోపణలు కానీ ఇంకా చేయడం జరుగుతుంది. ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ చేసిండారా అంటే? ఇక ఇప్పుడు సజ్జల అడ్వైజర్ అబ్బా. సజ్జల సజ్జల గారు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విమర్శిస్తారు. వాళ్ళందరూ డైరెక్షన్ ఇచ్చేది ఈయననే. ఈయన దగ్గర లంపన్ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళతో తిప్పియనికి మాట్లాడడానికి. ఇలా ఎన్ని రోజులు మాకు అక్కడ నాయకత్వం లేక మేము మాట్లాడలే. కానీ మీకు సజ్జల గారు అభద్రత భావానికి గురై రేపు ఆయన రాజకీయంగా బతుకుండాలని ఆయన అడ్వైజర్ కూడా పెద్దగా ఏమి ఉన్నట్టు అనిపించాయి నాకు. అన్నీ ఇటువంటి చిల్లర ఐడియాలు ఇస్తా అంటారు. అది వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు సాక్షి పేపర్ చూసేది కదా, రాయలసీమ సంబంధించిన నాయకులే నాకు చాలాసార్లు చెప్పిండు ఇవన్నీ సజ్జల అనేటోడు చేస్తుండు అని. అప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. కాకపోతే అందులో జొరబడి ఒక పాత్రికేయునిగా అందులోకి వచ్చి ఆ కుటుంబంలో జొరబడి ఈ కుటుంబాన్ని మొత్తం చీలుచ్చులా కీరోలు ఆయనదే, మాట్లాడించేది ఉంటే ఆయన్నే. ఇంతకుముందు వైఎస్ కుటుంబం అట్లా లేదు. ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినాక రోడ్డు ఎక్కిండ్రు. కానీ అదివరకు ఆడవాళ్ళు రోడ్డు ఎక్కింది ఎక్కడున్నది? మేము ఇట్లా హెలికాప్టర్ ఉంటే వాళ్ళు హెలికాప్టర్ దిగి వాళ్ళు ఆడనే ఉండేటోళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఇట్లా నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. ఏదైనా టూర్ వాయా వరంగల్ ఎప్పుడైనా పోయేదంటే వరంగల్ ప్రోగ్రామ్ అటెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీతో అట్లా వచ్చి వాళ్ళు అట్లా ఉండేటోడు. కానీ వాళ్ళు బయటికి రాలే ఎప్పుడు. వీళ్ళందరినీ ఈరోజు బయట వేస్తున్నారంటే సజ్జల గారికి ఎంత ఫ్రీడమ్ వచ్చిందనేది చూసుకోవాలి. చివరిగానే ఇటీవల రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి యాత్ర 2, యాత్ర 1 లాస్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వడం జరిగింది 2019 ఎన్నికల కంటే. ఇటీవల ఒక 4 రోజుల కింద యాత్ర 2 కూడా. అయితే ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది ఒక అభిప్రాయం నిలుపుతున్నారు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలల పాదయాత్ర, సరే ఇది రాజకీయంగా ఈరోజు వారు ఇంకో పార్టీలో ఉంటే డ్యామేజ్ అవుతుందని ఆ సీన్ చూపించకపోయినా ఓకే. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం సందర్భంలో కూడా కూతురు అక్కడ లేకపోవడం ఏంటి, వారిని ఎక్కడ చూపించకపోవడం ఏంటి అనేది. ఇప్పుడు అది తీసుకున్నదే ఎలక్షన్ల కోసం. రాజశేఖర రెడ్డిని తండ్రి చనిపోతే కూతురు రాదా? రాజశేఖర రెడ్డి మరణం కూతురు లేదా? ఒకటి బ్రదర్, నేను ఒకటే క్వశ్చన్ తక్కింది ప్రేక్షకులకు మీకు వదిలేస్తుంది. రాజశేఖర రెడ్డి మరణం వల్ల లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటారు? ఎట్లా అనుకో, లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి. ఇంకా అమ్ముతుండే నేను, ఇంకా మార్కెట్ చేస్తుండే. అదే ఆ సినిమా 2, యాత్ర 2 సినిమా తీయాల్సిన అవసరం ఏమో చెప్పాసా నీకు? నువ్వేం